అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆడవారు ఈ తప్పులు ఆ పరిస్థితిలోనూ చేయకండి. కాదని చేస్తే ఇంట్లో కష్టాలు, భర్తకి కీడు, అలాగే భర్తకు అదృష్టం కలిసి రాదు. ఆడవాళ్ళు ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. తప్పులు మనం చేయకుండా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆడవారు చేయకూడని తప్పేంటంటే భర్త ఇంట్లో నుంచి ఉద్యోగ పరంగా గాని వ్యాపార పరంగా గాని గుమ్మం దాటగానే వెంటనే తలుపులు మూయకూడదు. చాలామంది భర్త గుమ్మం దాటగానే వెంటనే తలుపులు వేసేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గపోతుంది. అలాగే భర్త వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవకూడదు. భర్త ఉద్యోగపరంగా కాని వ్యాపారి నిమిత్తమే వెళ్లిన వెంటనే ఇంట్లో తడిగుడ్డ పెట్టి ఇల్లు క్లీన్ చేయకూడదు. అలాగే చాలామంది ఆడవాళ్లు తెలియక చేసే తప్పేంటంటే భర్త ఆఫీస్కు వెళ్లిన వెంటనే సమయం దొరికిందని వెంటనే స్నానానికి వెరుతూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో అసలు చేయకూడదు. భర్త కార్య నిమిత్తమే గుమ్మం దాటిన వెంటనే ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు ఆగే ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఈ తప్పులు ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గపోతుంది. దారిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే బట్టలు ఉతికి ఆరబెట్టిన తర్వాత స్త్రీలు బట్టలు మడత పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి తలకిందులుగా బట్టలు మడత పెడుతూ ఉంటారు. వస్త్రాలు ఎప్పుడు కూడా తలకిందులుగా ఆడవాళ్లు మడతలు పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గపోతుంది. అలాగే బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి ఎదుటి వాళ్లకి అప్పుగా ఇవ్వకూడదు. మీరు అప్పుగా తీసుకోకూడదు కూడా. అలాగే ఇంట్లో ఎప్పుడూ అరవటం, గొడవలు పడటం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గపోతుంది. స్త్రీలు వీలైతే పచ్చ కర్పూరం ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి పూజా మందిరంలో ఉంచి ధూపం వేస్తే భర్తకు అదృష్టం బాగా కలిసొస్తుంది. శుక్రవారం పూట కాని మంగళవారం రోజు కాని ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. సాధ్యమైనంత వరకు ఆడవాళ్లు ఎరుపు రంగులోగాని ఆకుపచ్చ రంగులోగాని ఉన్నటువంటి మట్టిగాజులు వేసుకుంటే మంచిది. అలాగే ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే మగవాళ్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంగరాలు ధరించాలి. సహజంగా అందరూ రత్నాలు ఉన్నటువంటి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. నవరత్నాలకు సంబంధించిన ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. కాని ఉంగరాలలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఉంగరాలు ఉంటాయి. బంగారము రాగా ఈ 2 లోహాలు కలిపి తయారు చేసినటువంటి ఉంగరాన్ని ఉంగరం అనే పేరుతో పిలుస్తారు. అంటే కొన్ని లోహాలను మిక్స్ చేసుకుని ఉంగరం లాగా తయారు చేయించుకోవచ్చు. అలా బంగారం కొద్దిగా రాగా లోహం కొద్దిగా మిక్స్ చేసుకుని కలుపుకొని ఒక ఉంగరం లాగా చేస్తే దాన్ని తంబ ఉంగరం అంటారు. ఇలాంటి తంబ ఉంగరాలు కుడి చేతి ఉంగరం వేళ్లకు 2 మగవాళ్లు పెట్టుకుంటే తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకు యోగదశ ప్రారంభమవుతుంది. ఉన్నట్టుండి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే స్త్రీలు కూడా ఉంగరం ధరించాలి ఉంటుంది. అంటే బంగారము, వెండి రాగా ఈ 3 లోహాల మిశ్రమం ఈ 3 మెటల్స్ మిక్చర్తో ఉంగరాలు తయారు చేయించుకుని అలాంటి ఉంగరాలు కుడి చేతి ఉంగరం వేలికొకటి, ఎడమ చేతి ఉంగరం వేలకు ఒకటి ధరించినట్లయితే ఈ త్రిలోహ ఉంగరం అనేది మిమ్మల్ని జీవితంలో టాప్ పొజిషన్కు తీసుకువెరుతుంది. అయితే ఈ త్రిలోహ ఉంగరం అనేది గ్రహణం ఉన్న సమయంలో చేయించుకుని ధరిస్తే మాత్రం విపరీత రాజయోగం పడుతుందని రహస్యపరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఒక ప్రత్యేకమైన లోహం ఉంటుంది. పాదరసం ద్రవ రూపంలో ఉంటుంది. ఈ పాదరసాన్ని టిన్నుతో కలిపి ప్రత్యేకమైన పాత్రలు తయారు చేస్తారు. ఆ పాత్రలకు శక్తి ఉంటుంది. మీరు ఆ పాత్రలో పాలు పోస్తే మీరు తోడు వేయకుండానే అది పెరుగుగా మారిపోతుంది. అది ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత. పాదరసం పిన్ ఈ 2 లోహాలతో తయారు చేయబడిన పాత్రలో మీరు పాలు పోస్తే కొద్ది సమయం తర్వాత తోడు వేయకపోయినా దానంతటా అదే పేరుగా మారిపోతుంది. అలాంటి ప్రత్యేకమైన పాత్రలలో మీరు ఆహారం స్వీకరిస్తే కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇలా పాదరసము, టిన్ ఈ 2 లోహాలతో తయారు చేయబడిన తావిదు ఎవరైనా కట్టుకుంటే సంతాన ఉత్పత్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఆధునిక కాలంలో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దాదాపుగా 70% ప్రజలకి పిల్లలు కలగడం లేదు. సంతానపరమైన సమస్యలు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పాదరసము, టిన్ ఈ 2 లోహాలతో తయారు చేయబడిన ఒక తావిదును ధరించండి. సైంటిఫిక్ గా కూడా మీకు సంతాన ఉత్పత్తిని కలిగింపజేస్తుంది. అలాగే పాదరసము, టిన్ ఈ 2 లోహాలతో తయారు చేయబడిన ఉంగరాన్ని గనక ధరించినట్లయితే జీవితంలో అదృష్టం తొందరగా వరిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.